నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. జాతకాలు చూసుకున్నాం, ఇందాక అన్నట్టు గొడవలు అవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ కూడా బాగుండాలి కదా. అసలు అందరూ ఎందుకు జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడాను ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు? అసలు ఏం జరుగుతోంది? డీటెయిల్గా చెప్పడానికి గురువుగారు ఉన్నారు, మంతా సూర్యనారాయణ శర్మ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా, శుభం వ్యాధు. గురుగారు, ఇందాక గొడవల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే గొడవలని పక్కన పెడదాం. జాతకం చూసారు అంటే చాలా పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అయ్యాయి అనుకున్నప్పుడే ముందుకు వెళ్తూ ఉంటారు. సో మరి అందరూ ఎందుకు ఇప్పుడు అనిల్ అంబానీ ధీరుభాయ్ ఎలా ఇచ్చేశారు, తర్వాత అనిల్ అంబానీ ఎలా ఉన్నారు, పక్క రతన్ టాటా పెళ్లి కాకపోయినా ఆయన ఇది ఎలా ఉంది, అందరికీ ఎందుకు మరి ధనప్రాప్తి జరగట్లేదు? పెళ్ళిళ్ళు చేస్తే ఈ అన్నీ కలిసి వస్తాయి. ఎక్కువగా వింటూ ఉన్నాను నేను, పెళ్లి చేస్తే కలిసి వస్తుందిలే అన్న మాటలు కూడా వింటూ ఉంటాను. సో అసలు అందరూ ఎందుకు ఆ స్టేజ్కి వెళ్ళలేకపోతున్నారు? ఇప్పుడు బేసిక్గా ఏంటంటే కలిసి వస్తుంది అనే మాట నిజమే. చాలామంది వివాహ వ్యవస్థలు మనం చూస్తాం, ఈ అమ్మాయిని చేసుకోరా నీ జీవితం కలిసి వస్తుంది అని అంటారు. అన్సర్టనిటీగా ఉన్న లైఫ్ను మగపిల్లలు ఎవరు ఉంటే ఈ జాతకం చాలా బాగుంది, ఈ అమ్మాయిని చేసుకుంటే లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుందా అంటారు. ఈ అమ్మాయి వచ్చిన వేళ విశేషం, మన ఇంటి కోడలు వచ్చిన వేళ విశేషం, మనకి ఇంట్లో మళ్ళీ ధనాన్ని చూస్తున్నాం అని అంటారు. పూర్వం అనేవాళ్ళు, ఇప్పటికీ అంటున్నారు. అమ్మాయి పుట్టిన వేళ విశేషం మనకు కలిసి వచ్చింది మనం అనుకుంటుంటాం కదా. ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే ఏదో ప్రమోషన్ వస్తుంది, రాగానే అమ్మాయి పుట్టిన ప్రమోషన్ వచ్చింది, మనం స్వీట్స్ పంచుకుంటాం, అమ్మాయి వచ్చిన వేళ విశేషం అంటాం. ఇలా రకరకాలుగా ఏంటంటే ఇప్పుడు వివాహ వ్యవస్థలో కూడా చేసుకోగానే కొన్ని యోగాలన్నీ వస్తాయి, కొన్ని అవయోగాలు వస్తాయి. ఎలాగ వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడిగారు ఆర్థికంగా బలోపేతం అవుతారా అవరా అనేది. మనం సంబంధం చూసేటప్పుడు అంటే ఆర్థికంగా కూడా బలోపేతం అవ్వాలని అవన్నీ చూస్తాం. కొన్ని జాతకాల కలయిక వలన, కొన్ని గ్రహాల కలయిక వలన ఆర్థిక బలం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు లగ్నాలు చూస్తాం, ఇద్దరు లగ్నాలు చూస్తాం, ఇద్దరు రాసులు చూస్తాం, లగ్న పంచమ భావాలు చూస్తాం, ఇవన్నీ చూస్తాం. లగ్నానికి వివాహ సమస్యలు, వివాహంకి గురుబలం ఉండాలే చూసుకుంటాం. గురుబలం ఉన్నది అంటే వివాహం జరిగిపోతుంటుంది, శుభకార్యం జరిగిపోతుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ లగ్న ప్రకారం పుట్టిన సమయం ప్రకారం కొన్ని దశలు, అంతర్దశలు, విదశలు, ప్రాణదశలు అలా రన్ అవుతుంటాయి. మనం వినపోయినా అవి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వీడి దశ బాగుందిరా, బాగా హైప్స్కి వెళ్ళాడు, వీడి దశ బాగోలేదురా, ఇబ్బంది పడ్డారు అనేవి కూడా మనం చూస్తుంటాం. వీడి శుక్రమహాదశ వచ్చిందిరా సినిమాల్లో చెప్తూ ఉంటారు. ఇంకేం వీడు తిరుగులేదు, బ్రహ్మాండంగా వెళ్తున్నాడు. అదో రవితేజ మూవీలో శుక్రమహాదశ వచ్చినా ఎక్కువగా మాట్లాడుతుండేవాడు. అంటే శుక్రదశ వస్తే వాడు యోగించేస్తానని ఆయన ఒక మాట అన్నమాట. సో ఆ దశ వస్తే బాగుంటుందని. సో మనం వివాహం చేసేటప్పుడు వైవాహిక జీవనంలో వివాహ వ్యవస్థ ఇబ్బంది పడకుండా అనుకూలంగా ఇద్దరు సంసార జీవనం గడుపుతూ వంశోద్ధారణని అంటే వంశవృక్షాన్ని పెంచుకుంటూ చక్కటి మగ సంతానం, సత్సంతానము అంటే రేపు ఈయనకి కావాల్సిన సత్సంతానం కలగాలని, తర్వాత అన్యోన్యంగా ఉండాలని. సో టు దట్ లిమిట్ ఓన్లీ ఆ వివాహ వ్యవస్థ అనేది పూర్తిగా కంప్లీట్ చేస్తారు వాళ్ళు. అంటే జాతకరీత్యా వీళ్ళు సంసారం బాగా చేసుకుంటూ ఇద్దరు మగపిల్లడు ఆడపిల్లలు మీరు అన్నట్టుగా ఇద్దరు పిల్లల్ని కంటూ చక్కగా వాళ్ళ జీవనం ఏ అనారోగ్యం పడకుండా ఆరోగ్యవంతంగా జీవన విధానం చక్కగా గడుపుకుంటూ పోవాలనే ఒక భావంతో చక్రం అంతా చూసి వీళ్ళిద్దరిది బాగానే ఉందా చేయండి, వాళ్ళ అదృష్టం వద్ద ముందుకెళ్తారని పూర్వం అలాగే చేసేవారు. మీకు చెప్పాం కదా, ఉద్యోగం లేకపోయినా కూడా వివాహం చేసేవారు. అప్పుడు చేసేసిన తర్వాత ఉద్యోగం వచ్చేది. అంతేందుకు మా నాన్నగారు పెళ్ళి టైంకి ఇంకా ఉద్యోగం సెటిల్ కాలే, పెళ్ళి అయిన టైంకి గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు చేస్తారు అప్పుడు. సో ఇలాంటి అప్పుడు పెద్దవాళ్ళని చూసి చేసేవారు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి, అప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం 100 ఏళ్ళ క్రితం వెళ్ళినప్పుడు అదేం కాదు కదా. పిల్లలు ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ చూసి చేసేవారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితికి దేర్ ఇస్ నో ఎండ్. అంటే డ్రీమ్స్కి ఎండ్ ఏం లేదు. ఇంకా 1,00,000 అంటే 2 లక్షలు సంపాదించాలంటే 2 లక్షలు 10 లక్షలు అంటే లేదా 1 కోటి అండి. ఇవాళ రేపు ఇల్లు కొనాలంటే 1 కోటి రూపాయలు తక్కువలో ఇల్లు దొరకట్లేదు హైదరాబాద్ సిటీలో. సో ఇలా ఉన్నప్పుడు అంటే డ్రీమ్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఎండ్కి వెళ్ళింది. డ్రీమ్ అనేది మన చేతిలో లేనప్పుడు ఆర్థికంగా బలోపేతం అయ్యారా లేదా, ఆర్థికంగా అంటే అప్పు లేకుండా ఉంటే ఆర్థికంగా బలం ఉన్నట్టే నా లెక్క ప్రకారం. సో అప్పు లేకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలిగితే అందరికన్నా గొప్పవాడు కూడా లేదంటాం. సో ఈ దశలు ఏవైతే ఉన్నాయో అనుకూలమైన దశలు, ప్రతికూలమైన దశలు కొన్ని ఉంటాయి మన జీవితంలో. అలా కంటిన్యూస్గా మనకు 9 గ్రహాలకి దశలన్నీ మొదలవుతాయి. రవి దశ, చంద్రదశ, కుజ దశ, రాహు దశ, ఇలాగని ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క నక్షత్రంలో పుట్టినప్పుడు ఒక దశతో ఆరంభమవుతుంది.
ఆ దశ ఆ లగ్నానికి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా మనకు తెలియదు. అటువంటిప్పుడు ఏంటంటే ఆ అనుకూలమైన దశ ఆ లగ్నానికి సంబంధించి వచ్చినప్పుడు మనకి చెప్పకుండానే ఏ పూజ చేయకపోయినా ఆటోమేటిక్గా ఆ యోగంలో తీసుకుపోతుంది. అంటే ఆర్థిక బలం అనుకోండి, అన్ని రకాల యోగాల్లో తీస్తారు. యోగం అంటే ఆర్థిక బలం ఇవాళ రేపు. ఇప్పుడు యోగం అనేదానికి మీనింగ్ అంటే డబ్బురా, అంటే ఇంకేం లేదు. సో పొజిషన్ డబ్బు తీసుకుని వెళ్తుంది. ఒక్కొక్కసారి దశలు బాగోలేనప్పుడు అంత యోగంలో ఉన్నవాడు కూడా కింద పడిపోతారు. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలం మనం చూస్తే ఎవరితో చెప్తే మనకు అర్థం కాదు, పొలిటికల్ లీడర్ గురించి మనం చెప్తే మనకి ఈజీ తెలిసిపోతుంది. మనకు 9 years తీసుకున్నాం, లాస్ట్ 9-10 years తీసుకుంటే మన కేసీఆర్ గారు చూసుకుంటే యోగంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు నడిపించారు. ఎప్పుడైతే అష్టమ శని అవయోగంలోకి వచ్చింది, దశ కూడా బాగోలేనప్పుడు అంత యోగంలో ఉండే వ్యక్తి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన మామూలు కార్యక్రమాలు కాదు, మన హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్కి ఎన్నో రకాల కార్యక్రమాలు చేయించారు ఇవాళ రేపు. సో అలాంటిది ఎన్ని చేసినా ఆయన దశ బాగోలేదు, కింద పడిపోవడం చూస్తాం. అలాగే మనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూసాం, అక్కడొక్కడను ఎన్నో సంక్షేమ పథకాలని పెట్టినా కూడా దశ బాగోలేదు. చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ దశ బాగుంది. బాగున్నప్పుడు ఒకసారి టేక్ ఆఫ్ చేశారు. బాగోలేనప్పుడు ఒక సీట్ కూడా గెలవలేదు కదా పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు 7 లక్షలు కొడుతున్నప్పుడు గెలవలేకపోయారు, కింద పడిపోయారు. ఇప్పుడు దశ బాగుంటే అన్ని సీట్లు గెలిచారు కదా, పెట్టిన అన్ని సీట్లు. మరి దీన్ని ఏమంటాం మనం? సో ఇది ఎంత అంటే వెనకాతల మన సమయం, పుట్టిన సమయం బట్టి కొన్ని దశలు అంతర్దశలు నడుస్తుంటాయి. బాగున్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఆర్థిక బలం పెరిగిపోతుంది, బాగోలేనప్పుడు అది బలహీనపడుతుంది. మనం తెలివిగా చేయవలసిన పని ఏంటంటే ఈ ఆర్థిక బలం ఎప్పుడు పెరుగుతుంది, దశ ఎప్పుడు బాగుంటుందని మా ద్వారా తెలుసుకుని ఆ సమయంలో మనం ఏం చేయాలి, డబ్బును ఏ విధంగా సంపాదించాలి, ఆర్థికంగా దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని ఎలా మనం సేఫ్ గార్డ్లో ఉంచుకోవాలి అని లాజికల్ థింగ్స్ మాట. ఇవన్నీ అస్ట్రాలజికల్గా మనం తెలుసుకోవడం చాలా అవసరం. టైం బాగున్నప్పుడే కదా మనం అంటూ అన్ని ఇంట్లో చూసారా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని అంటుంటారు. అలాగే టైం బాగున్నప్పుడే 10 రూపాయల దగ్గర 100 రూపాయలు అలా సంపాదించాలి అన్నది మనం ప్లాన్ చేసుకోవడానికి ఆస్ట్రాలజికల్గా ఎప్పుడు టైం బాగుందని చెప్పేది మేము జ్యోతిష్యులు చెప్తుంటాం. ఆ టైం ప్రకారంగానే ఆర్థిక బలాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్గా లైఫ్ అంతా బాగుంటుందని చెప్పచ్చు మేడం. అది తెలియక మంచి సమయంలో కూడా వృధా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది వివాహ వ్యవస్థలో పెళ్లి చేసుకున్న తర్వాత జాతకాలు బాగున్నాయి కదా, ఆర్థికంగా ఎందుకు ఎదగట్లేదు అన్నది ఎగైన్ వాళ్ళ ఆస్ట్రాలజికల్ వాళ్ళ జాతకంలోనే. మ్యారేజ్ జరగడం ఒక తంతు, తర్వాత అందులోని యోగంలోకి వెళ్ళడం ఇంకో తంతు, అలాగే ముఖ్యమంత్రి అవ్వడం ఒక తంతు, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో తంతు. నిలబెట్టుకోవాలంటే ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తే నిలబెట్టుకోవాలి. అలాగే వివాహ వ్యవస్థలో కూడా కలిసి చేసే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చేసుకుంటూ అందులో పూజలు అనుకోండి, పునస్కారాలు అనుకోండి, యాగాలు అనుకోండి, యజ్ఞాలు అనుకోండి, అంటే ఆధ్యాత్మికంగా. అలాగే మన జాతకాన్ని బలం తక్కువ అయినప్పుడు రత్నాలు పెట్టుకోవడానికి, యోగానికి వెళ్ళాలంటే కొన్ని రత్నాలు పెట్టుకోమని చెప్తాం, పెట్టుకుంటే డెఫినెట్గా యోగంలోకి వెళ్తూ ఉంటాం. అలా కొంత మంత్రాలు చెప్తాం, సాధన చేసుకుంటే బాగుంటుంది చెప్తాం, ఇద్దరు కలిసి రకరకాల మన రెమెడీస్ చెప్తూ ఉంటాం. ఇవి జాగ్రత్తగా ఫాలో అవుతూ, ఇప్పుడు చూడండి ఒంట్లో వాళ్ళతో డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదండి, వెళ్ళగానే వాడు మెడిసిన్ ఇస్తే మనం బాగుంటాం. అలాగేంటంటే ఇలాంటి ఆర్థిక బలం ఎప్పుడైతే బలహీన పడుతున్నట్టు అనిపిస్తుందో, కొంచెం గ్రో లేదన్నప్పుడు మనం డాక్టర్గా భావించి మన దగ్గరకు వస్తే ఏంటి కారణం, దేనివల్ల అది స్టాగ్నెంట్ అయింది మీ ఫైనాన్షియల్ స్టేటస్, దాన్ని ఎలా బలహీనపడిపోయింది, ఎలా దాన్ని లిఫ్ట్ చేయాలి అని దాని గైడ్లైన్స్ మేము ఇస్తాం. ఇచ్చిన దాన్ని బట్టి ముందుకెళ్తే డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ యోగానికి వెళ్ళిపోతారు. అంటే వివాహం అంటే ఇక్కడ మళ్ళీ మనం బ్లేమ్ అనేది పొంతనికి మనం చేయకూడదు. అంటే వివాహం మీరు ఇందాక అడిగే మొట్టమొదటి ప్రశ్న, పెళ్లి చేసుకుంటారు బాగానే ఉంది, ఆర్థికంగా ఎందుకు ఎదగలేకపోతున్నారంటే ఆర్థికంగా ఎదగడానికి కావాల్సిన అవకాశాలు దశలు వస్తాయి, పెళ్ళైన తర్వాత ఇద్దరికి వస్తాయి, కానీ దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది వాళ్ళతో జరగదు. ఐడెంటిఫై చేయాలన్నప్పుడు ఏంటంటే అది యోగం అనేది కొద్దిగా ఉన్నట్టు వచ్చి మనం తెలియకుండా వెళ్ళిపోతుంటుంది. సో ఆ యోగం వచ్చినప్పుడు తెలుసుకుని ఆ యోగ సమయంలో కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటే ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా లైఫ్లో మంచి సెటిల్మెంట్ అయ్యే అవకాశం కూడా కలుగుతుందని చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ గురుగారు. కొనాలి.